హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు మొహమ్మద్ ఇబ్రాహీం. నేను ఇప్పుడు మనం రెగ్యులర్గా పొద్దున్న లేవగానే చేసే ఒక అత్యవసరమైన పని ఏంటి అంటే మన పళ్ళని శుభ్రం చేసుకోవడం. అది పళ్ళని ఎందుకు శుభ్రం చేసుకుంటాం అంటే మనం పొద్దున్న నుండి రాత్రి వరకు తిన్న ఒక ఆహారం ఏదైతే ఉంటుందో ఆ ఆహారం తిన్నగా పళ్ళల్లోని ఏదైతే ఇరుక్కొని ఉంటుందో అది ఒక బ్యాక్టీరియాగా ఇంట్లో అవుతూ ఉంటుంది. అది దాన్ని మనం శుభ్రం చేయకపోతే అనేక డిసీజెస్ మనకి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనం మాట్లాడేటప్పుడు ఎదురు వాళ్ళని ఇంప్రెస్ చేసేటప్పుడు మన స్మైల్ చాలా ఇంపార్టెంట్. ఆ స్మైల్ వెనకాతల దాగుండే ఈ ఎనామిల్ అది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ ఎనామిల్ని మన పాతకాలంలోని అందరూ కూడా వాటిని ఒక వేప పుల్ల, మిస్వాక్ ఇలాంటివి చాలా ప్రకృతి సహజమైన వాటితోటి పళ్ళని శుభ్రం చేసుకునేవారు. లేదంటే ఉప్పు, లేదంటే మసిబొగ్గు, రాక్ ఐటమ్ అనేది వాటితో శుభ్రం చేసుకునేవారు. అవే ఆ పాతకాలపు పద్ధతుల్లోని శుభ్రం చేసుకునే పళ్ళకి ఎవరికీ కూడా ఎటువంటి పళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. అటువంటిది ఈ మధ్యకాలంలో మనం మార్కెట్లలోనే అనేక రకాల ప్రొడక్ట్స్ వస్తూనే ఉన్నాయి మన పంటిని శుభ్రం చేసుకోవడానికి. ఈ పంటిని శుభ్రం చేసుకునే క్రమంలోని మనకు తెలియకుండానే కొన్ని కెమికల్స్ అంటే రసాయనపూర్వకమైన కొన్ని కెమికల్స్ని మనం తీసుకుంటున్నాం. అవి మనకు తెలియక చాలా సైడ్ ఎఫెక్ట్స్ అంటే చాలా అనారోగ్యాలకి గురవుతూ ఉన్నాం. అది పెద్దవాళ్ళే చాలా అనారోగ్యాలకి గురవుతున్నారు. అదే చిన్నపిల్లలకి ఇస్తే ఇంకా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. అటువంటిది నేను ఆ ఒక్క ప్రోడక్ట్ మీద ఇప్పుడు మీకు డెమో చేయడానికి నేను చిన్న డెమో చేస్తున్నాను, చూడండి. మార్కెట్లలోని కొన్ని సుపీరియర్ క్వాలిటీ బ్రాండ్స్ ఉన్నాయి. ఆ బ్రాండ్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు డెమో చేద్దాం. ఎందుకు నేను పర్టిక్యులర్గా ఈ ఒక్క పేస్ట్ కోసం చెప్తున్నాను అంటే ఎక్కువగా ఎవరికి జ్వరం వచ్చినా ఏమొచ్చినా సరే హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళకి అందరికీ జెన్యున్గా అందరికీ తెలుసు ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏంటనేది ఓన్గా కూడా అందరికీ అవగాహన ఉన్నది. ఎందుకంటే ఇంట్లోనే కొన్ని చికిత్సలు జరుగుతూ ఉంటాయి. అటువంటిది ఇప్పుడు ప్రతి స్ట్రీట్లోని ప్రతి ఊరిలోని ఇంకా లెక్కబెట్టలేనన్ని డెంటల్ క్లినిక్లు వచ్చేసాయి. అవి దేనికి? ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్లనే. అది ఏ ప్రోడక్ట్ ఎందుకు వాటిలో ఏటేటి కలుస్తున్నాయి ఏటనేది చాలా మటుకు న్యూస్ల్లో కూడా వచ్చాయి. నేను ఇప్పుడు అన్ని రకాల బ్రాండ్స్ని నేను ఇందులో పెట్టాను. ఇప్పుడు ఒక రసాయనాన్ని కలుపుతున్నాను. ఇది చూడండి, ఇది ఒక రసాయనం కలిపిన వెంటనే ఒక కెమికల్ అనేది కలిపిన వెంటనే ఒక యాసిడ్ని కలిపిన వెంటనే ఎంత రియాక్షన్ వచ్చింది. అలాగే మరొక పేస్ట్, ఇది కూడా అలాగే రియాక్షన్. ఈ మూడో రకమైన పేస్ట్ని కూడా సేమ్ అదే రియాక్షన్. ఈ నాలుగవ రకం కూడా అదే రియాక్షన్ వస్తుంది, చూడండి. అంటే ఇటువంటి హానికరమైన కెమికల్స్ని మనకు తెలియకుండానే మనం తీసుకుంటూనే ఉన్నాం. అది ఇప్పుడు మా కంపెనీ బ్రాండ్ మోడీకేర్ పేస్ట్ చూడండి. ఇందులో ఎటువంటి చలనం లేదు, ఎందుకంటే ఇది ప్రకృతి సహజమైన ఆయుర్వేదిక్ ప్రోడక్ట్, ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్, బయోసేఫ్, మనకి ఎటువంటి హానికరం కానిది. దీనివల్ల మనకి దీనివల్ల మనకి 3 బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం పళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ అన్నిటి కోసం ఒకటి
పంటి నొప్పి కోసం, ఒకటి సెన్సిటివిటీ కోసం, ఒకటి పళ్ళు గట్టిగా ఉండాలని చెప్పి, చిగుళ్ళు బాగా వీక్ అయిపోతున్నాయి, రక్తం వచ్చేస్తుందని చెప్పేసి, అంతేకాకుండా నోటి నుండి దుర్వాసన ఎక్కువగా వస్తుందని చెప్పేసి మనం రకానికి ఒక పేస్ట్ వాడుతూ ఉంటాం. అంతేకాకుండా వాటన్నిటికి సొల్యూషన్ ఈ ఒక్క పేస్ట్లో ఉందండి. అది కూడా ఏంటంటే మన పళ్ళని గట్టిగా చేస్తుంది. నెక్స్ట్ స్ట్రాంగ్ టీత్, పళ్ళని గట్టిగా చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ మన చిగుళ్ళలోని ఏదైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో ఆ ఇన్ఫెక్షన్ని క్లియర్ చేసి ఈ గమ్మింగ్ చిగుళ్ళలో బలాన్ని చేకూర్చి దానికి రీగమ్మింగ్ చేస్తూ ఉంటుంది. తర్వాత నోటి నుండి దుర్వాసన, ఈ దుర్వాసన అనేది చాలా మట్టుకు ఎక్కువగా ఉంది. ఎందుకంటే చాలామంది కొంత దూరం నుండి మాట్లాడుతున్నా సరే వాళ్ళ నుండి కొద్దిగా బ్యాడ్ స్మెల్ రావడం, కొంతమంది ఎవరి దగ్గర క్లయింట్ దగ్గరికి వెళ్ళాలన్నా, బంధువుల దగ్గర మాట్లాడాలన్నా, పిల్లల దగ్గర మాట్లాడాలన్నా సరే చాలామంది భయపడుతూ ఉంటారు. అటువంటిది ఈ ఒక్క పేస్ట్ వల్ల మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ని మనం దూరం చేసేయొచ్చండి. ఇది ఒక మంచి పేస్టు, ఫ్లోరైడ్ టూత్ పేస్టు. మిగిలిన పేస్ట్లలో జింక్, సీసమ్ అండ్ ఫ్లోరిక్ యాసిడ్ లాంటి రసాయనాలు, ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతారండి. వీటన్నిటి నుండి దూరంగా ఉండాలి అంటే మనం ఒక షాప్ ఒక్కటి చేంజ్ చేసి మన నిత్యావసర వస్తువులన్నీ కూడా ఈ మోడీ కేర్లో కొనుక్కోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.